ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఇక నెలలో మరి ఇది ఈసీతో పాలన, దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఉద్యోగాలు డిఎస్సీ నేను పెట్టాను ఇప్పుడు రండి అని చెప్పి పిలుస్తున్నాడు. ఎవరు సిగ్గున్న ముఖ్యమంత్రికి కానీ, ఉద్యోగాలు ఇచ్చేవాడికి కానీ, ఆ సలహాదారులకు కానీ, వీళ్ళందరికీ మేము ఓటే చెప్పదలుచుకున్నామండి. మీరు ఇళ్లలో కూర్చుంటే బాగుంటుంది. సలహాదారులు అయినా సరే, ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడు చెప్పే వైవి సుబ్బారెడ్డి అయినా, మీ పనులు మీ లాభాల కోసం మీరు అందరు చేశారు. కానీ ఆంధ్రాకి ఒక్క మాట ఉపయోగ బాగా ఆడుకున్నారు. ఈ 5 ఏళ్ళ ఆంధ్రాని ఆడుకొని చచ్చేవాళ్ళు చచ్చారు, ఏదో బతికొండాళ్ళు ఆయుష్ ఉండాళ్ళు బతికారు అన్నట్టు చేశారు. కాబట్టి ఏ నుంచి అయినా ఎట్లాంటి మానేసి బుద్ధి వింటూ ఉండండి. రాజధాని మీరు ఎవరు చేయదలుచుకోవాలి. అసలు మీరు ఎక్కడికొచ్చి ఏదో మా అమ్మ అనిపిద్దాం 5 ఏళ్ళు అన్నారు, అంతేగాని అయిపోయింది మీ 5 ఏళ్ళు. ఒక ఛాన్స్ అన్నావు, అయిపోయింది. నీకు ఒక ఛాన్స్ ఇచ్చినందుకే ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కిపోయింది. ఇవాళ ముందుకి లేదు వెనక్కి లేదు. అసలు ఇప్పుడు తర్వాత ఏమైందో కూడా తెలియదు. తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చింది నెట సాల్వ్ చేస్తాడో కూడా తెలియదు. కాబట్టి ఏదైనా మంచి నాయకుడు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆంధ్ర వాళ్ళని కోరుకుంటున్నాం.